ఫస్ట్ పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకుని పల్లీలు, 3 నుంచి 4 పచ్చిమిర్చి, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చి టెంకాయ ఇవన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ అదే పాన్ లో ఆయిల్ వేసుకొని ఒక ఆనియన్, 3 నుంచి 4 ఉసిరికాయలు ఫ్రై చేసుకొని ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. ఒక కప్పు మునగాకు వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకొని అది కూడా పక్కన పెట్టుకొని మళ్ళీ అదే పాన్ లో కొంచెం ఆయిల్ వేసుకొని కొత్తిమీరని కూడా కొంచెం పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసి ఒక చిన్న టొమాటోని మాత్రం తీసుకోండి. తర్వాత తాలింపు వేసేసుకోండి. ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు చిటపటలాడిన తర్వాత కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. తర్వాత మిక్సీ జార్ లో ముందుగా మనం వేయించి పెట్టుకున్న వాటన్నిటిని కూడా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసేసుకోండి. నేను చింతతొక్కు వాడాను. పులుపు మీకు వద్దనుకుంటే దాన్ని అవాయిడ్ చేయొచ్చు. తాలింపులోకి పట్టుకున్న ఈ చట్నీని వేసేసుకొని వాటర్ కన్సిస్టెన్సీని, ఉప్పుని అడ్జస్ట్ చేసేసుకోండి. వేడి వేడి దోశలోకి ఆమ్లా మోరింగా చట్నీ చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేసేయండి. బ్రౌన్ రైస్ తో చేసిన ఈ మిల్లెట్ దోశ రెసిపీని నెక్స్ట్ పార్ట్ లో అప్లోడ్ చేసేస్తాను. ఈ చట్నీ వల్ల ఆరోగ్య ఉపయోగాలు చాలా ఉన్నాయి కాబట్టి పిల్లలకి డయట్ లో ఈ చట్నీని ఇంక్లూడ్ చేస్తే వాళ్ళ బోన్సే కాకుండా వాళ్ళ బ్రెయిన్, వాళ్ళ ఇమ్యూనిటీ కూడా స్ట్రాంగ్ గా అవుతుందన్నమాట. ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేసేయండి. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం ఖచ్చితంగా ఫాలో చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.